ఇదేనా ఇల్లు? అవును ఇదే. చాలా బాగుంది. మీకు వాడి జాతకం కావాలి అంతే కదా? అవును. ఇక్కడే ఉండండి, 2 నిమిషాల్లో మీ ముందు ఉంటాను. ఎట్టండి ఎన్ని చూశాను, ఈడొక లెక్క నాకు. నీకు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, కానీ మలేషియాలో లైఫ్ ఇన్సూరెన్స్ మస్ట్ మిస్టర్. కమాన్, డీటెయిల్స్ చెప్పు, నోట్ చేసుకుంటాను. ఏంటి కంటి చూపుతో చంపేస్తావా? లాస్ట్ 10 yearsగా ఇక్కడే ఉంటున్నాను. బేస్మెంట్ స్ట్రాంగ్. అసలు ఇన్సూరెన్స్ వల్ల లాభాలు తెలుసా నీకు? నువ్వు బతుకుంటే బోనస్తో వస్తుంది. 15 ఏళ్ల తర్వాత ఇలాంటి బారు ప్రతి రూమ్లో ఒకటి పెట్టుకోవచ్చు. ఓపికంటే రోజుకు అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు. కాంపిటీషన్ నువ్వు పోయావనుకో, నీ భార్య బిడ్డలు రోడ్డు మీద పడుకుని ఉంటారు. ఇవి ఇన్సూరెన్స్ వాళ్ళ ఫెసిలిటీస్. ఇప్పుడు చెప్పు. నోరు విప్పి డీటెయిల్స్ చెప్పకపోతే సింగిల్ ఫోన్ కాల్ బెటాలియన్ పోలీసులు దిగుతారు. నిన్ను కొళ్ళ పొడిచి మలేషియా బార్డర్ అవతల పడేస్తారు. ఇక్కడ పెన్నం కూడా పెట్టరు. ఆలోచించుకో. అలారా దారికి. నీకు ఇన్సూరెన్స్ ఉందా? వై నాట్? 50 లక్షలకి. పెళ్ళాం పిల్లలు ఉన్నారా? 2 పెళ్ళాలు, బట్ నో చైల్డ్. నన్ను వాళ్ళిద్దరూ తండ్రిని చేయాలని రేయింబౌళ్ళు కృషి చేస్తున్నారు. సో తొందరలో వాళ్ళ కోరిక తీరొచ్చు. నువ్వు పోతే ఆ డబ్బు ఎవరికి వస్తుంది? సింపుల్, నన్ను తండ్రిని చేసిన పెళ్ళానికే. సో గాడ్ బ్లెస్. அடேங்கப்பா, ரொம்ப சின்சியர் ஹார்ட் ஒர்க்கர். நீ அர்சன்டன் செப்டிவா, அதுக்கு தான் காலிலோ டமால வந்துட்டார். దీనికి లోపల జరిగిన మ్యాటర్ తెలియక. అయ్యో మెదువా. అమ్మా, జాతకం తెలిసిందా? తెలిసింది, కానీ అతంది కాదు, నాది. ఏం తెలిసింది? ఇండియాలోనైనా మలేషియాలోనైనా ఆ దెబ్బలో తేడా ఉండదని. అంత దెబ్బ కొట్టాడా? అబ్బే, అది అరదెబ్బే. అబ్బా, ఇప్పుడు ఎలా? నేను దెబ్బ తిన్నా, శత్రువును మాత్రం వదలను. ఇది మీకు మాత్రమే సాధ్యం, మీరు మాత్రమే చేయగలరు. ఎంత టైం పడుతుంది? మహా అంటే 1 నిమిషం. మీరు మెట్లెక్కి గదిలోకి వెళ్ళటమే ఆలస్యం, ఇంకా దిగటం ఉండదు. ఎందుకని? ఆ మర్యాదలన్నీ ఆయనే చూసుకుంటారు. మీరు వెళ్ళండి, ఆయనే పంపిస్తారు. అమ్మా, గుమ్మం కేసి చూడొద్దు, పైన గాలిలో చూడండి. అయిపోయింది. ఏంటైపోయింది? శత్రువుని వదలను అని పెద్ద డైలాగ్ కొట్టావు. ఇప్పుడు మాత్రం వదిలేనా? వీడే నా శత్రువు. మా వీధిలో ఈడితో గ్యాంగు, నాదో గ్యాంగు. నేను దెబ్బలు తిన్నానని తెలిస్తే మా గ్యాంగ్ బ్యాడ్ నేమ్. ఇప్పుడు 2 గ్యాంగులకి ఈక్వల్ స్కోర్. నాదన్న ఫస్ట్ ఎయిడ్, ఈడు ఏకంగా ఆసుపత్రి. அறிவு கட்ட முண்டோம். ஐயோ, ఎంత చూసినా ఎంత వారలైనా కాంతదాసులే.
అమ్మా మిన్ను, ఏంటి మావయ్య? మందులో వస్తాడు, పొలానికి రమ్మని చెప్పు. సరే మావయ్య. ఒరేయ్ నాకు కొన్ని పెట్టవా? నువ్వు మొన్న కజ్జికాయలు తెచ్చుకున్నప్పుడు నాకు పెట్టావా? ఉండు నీ సంగతి తర్వాత చెప్తా. దొంగ పోయి పోలీస్ వచ్చే ఎక్కడ దొంగలు అక్కడేగా. చుప్. పోలీస్ వస్తున్నాడు, దొంగ ఎక్కడా? మీరు అదే అక్క మామయ్య చెప్పాడు కదా మందులోడు వస్తాడని. నేనే మందులోని. మామయ్య మిమ్మల్ని పొలానికి రమ్మని చెప్పారు. ఇక్కడే కలిశారు, ఆయన వస్తా అన్నారు. వచ్చేంత వరకు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు. ఆడుకుందాం. అన్నట్టు మీరు కాఫీ బాగా పెడతారని మీ మామయ్య చెప్పారు. ఒక కప్పు కాఫీ కూడా తాగమన్నారు. ఓ కప్ సరిపోతుందా? నాకు ఒక కప్పు సరిపోతుంది. మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి, ఇద్దరం కలిసి తాగుదామే. ఏంటి అలా చూస్తున్నావు? లైన్ వేస్తున్నావా? చిచి ఏ రాదా? రేయ్, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి రా. మరి నీ పేరేంటి? నందు. బాగుందా? బాలా యావరేజ్ గా ఉంది. మీ పేర్లేంటి? చిన్ని, రవి, ఉమా. ఓహో, అవును, మీ అక్కయ్య పేరేంటి? నీకెందుకు? ఊరికే అడిగాను అంతే. ఇంకెప్పుడు అడగద్దు. అంకుల్ ఇంకా ఎంతసేపు ఉంటారు? అదే ఆ మందులోడు వచ్చేంత వరకు. అంటే అదే అదే అది మీ మామయ్య వచ్చేంత వరకు. మాట అంతా పాడు చేశారు. రండి పోదాం. ఓ థ్యాంక్ యూ. కాఫీ అదిరిందండి. యాక్చువల్ గా నాకు కాఫీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అయితే ఇలా వచ్చేయండి. అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నాను కానీ ఇంత బ్రహ్మాండమైన కాఫీ ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందో చెప్పండి. వైది బై, నా పేరు నందు. నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. అసలు మీరు ఏ మందులు అమ్ముతారు? ఆ మందు ఈ మందు అంటే ఏం లేదండి. కడుపు నొప్పి దగ్గర నుంచి కాళ్ళ నొప్పి వరకు అన్ని మందులు అమ్ముతారు. కాళ్ళ నొప్పి, కేళ్ళ నొప్పి, వంటి నొప్పి, పంటి నొప్పి, కంటి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. అమ్మా, మాధవయ్య గారు ఉన్నారా? పొలానికి వెళ్ళారు. మీరెవరు? నేను మందులోనమ్మా. అలా మూర్లో చూడకండి, భయం వేస్తుంది. లే పైకి లే, ముందు బయటికి నడు. అంటే అది ఈ ప్యాకెట్ మీకు ఇద్దామని. ఏంటది? తెరిచి చూడండి. ఎవరిని అడిగి ఫొటోస్ తీసావు? అంటే అది సరదాగా. ఏంటి సరదాగా? అబద్ధం చెప్పి మా ఇంట్లోకి రావడం సరదానా? నాకు తెలియకుండా నా ఫొటోస్ తీయడం సరదానా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఆ నాట్లు వేసేటప్పుడు ఎంకిలా చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
వీడేంటి కోర్టులో కదా ఉండాలి? ఏయ్! ఎవరు? నిరుద్యోగిని. ఎందుకు వచ్చావు? అదే మాట. పనిలో చేరడానికి వచ్చాను. పనా? ఆగస్టు 29, 2007 జడ్జి గారు తీర్పు చెప్పారు. మర్చిపోయారా? ఎందుకు మర్చిపోతానా? నెల నెలా జీతం ఇస్తున్నానుగా నీకు. అందుకే నేను పని చేయాలి కదా సార్. చెప్పండి, ఏం పని చేయమంటారు? ఏం పని చేస్తావు? మీరు ఏం చెప్తే అది. నా నెత్తిరెక్కి డాన్స్ చెయ్యి. జాగా సరిపోదు. అయితే బయటకెళ్ళి డాన్స్ చెయ్యి. అక్కడ అస్సలు జాగా లేదు. ఎందుకు లేదు? బయట జనంతో కిక్కిరిసిపోయింది. జనమా? ఎవరు వాళ్ళు? నిరుద్యోగులు. నిరుద్యోగులా? ఎస్, నాతో పాటు నీ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించేదాకా శాలరీలు ఇవ్వాల్సిందేనని జడ్జి గారు బరువెక్కిన గుండెతో బల్లగుద్ది మరీ చెప్పారు. ఎస్. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ జీతాలు ఇవ్వాలా? అక్కర్లేదు. థ్యాంక్స్. నో థ్యాంక్స్. వై? ఆల్రెడీ కింద ఇచ్చేస్తున్నారు. జీతాలు ఇచ్చేస్తున్నారా? అమ్ము. ఇదిగో 25,000 మంత్రి గారి దగ్గర నాకు మాట రాకూడదు, లెక్క పెట్టుకో. ఓరి నీ అమ్మ కట్టు మాడా, ఏ గోడౌన్ నుంచి తెచ్చావరా? నువ్వురా. నెంబరు 27. తప్పకండి. రండి సార్ అసలు జరుగుతున్నది ఏంటంటే అక్కర్లేదు. మ్యాటర్ వీడు ఆల్రెడీ నేను పోస్ట్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశాను. లైన్ చాలా పొడుగ్గా ఉంది. అబ్బే ఎంతమంది ఉంటారు సార్? 1000 మంది ఉంటారు. ఏమే? 1000 ఇంటూ 25,000 2,50,00,000. రేయ్, ఇప్పుడే చెప్తున్నాను, ప్రతి నెల 1వ తారీఖు ఇక్కడికి వచ్చి జీతాలు పట్టుకోండి. మంత్రి గారి చేత మా మాట రానివ్వకండి. నెలకు 2,50,00,000 సార్. సంవత్సరానికి 30 కోట్లే. గొప్ప కూలిపోయాడు, ఇంకా లెగడం. ఆర్ యు హ్యాపీ? నాయనమ్మా అంతా బాగానే ఉంది. ఇది తొలి రాత్రి. నాంచారమ్మా, నీదెంత అదృష్టమే. మమ్మల్ని ప్రశ్నించాలన్నమ్మా. నిన్నొక్క మొక్క కూడా అడగకుండా పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు అడగలేదమ్మా, కొంపదీసి రేపు శోభనం గదిలో ఏదైనా అడిగితే తిక్కగా సమాధానాలు చెప్పావు, అప్సెట్ అవుతాడు. భర్తని ఫస్ట్ నైట్ అప్సెట్ చేస్తే లైఫ్ అంతా అప్సెటేనమ్మా. ఏంటి ఇక్కడ నిలబడ్డవే? లోపల పట్టు. అరే ఇదేంటి? ఇలా చేయమని ఎవరు చెప్పారు? నన్ను చేసుకుని మీరు చాలా గొప్ప త్యాగం చేశారండి. చచ్చా, భార్యాభర్తల అనుబంధాల్ని త్యాగాలతో ముడిపెట్టకూడదు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, a small key opens a big door. అంటే ఒక చిన్న తాళం చెవి పెద్ద తలుపుని తెరుస్తుందన్నమాట. అలాగే ఒక ఆడదానికి మగాడు అవసరం ఉంది, ఒక మగాడికి ఆడది అవసరం ఉంది. సో వి ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. డూ యూ ఫాలో మీ? గుడ్, పద లోపలికి వెళ్దాం. రా కూర్చో. గుడ్. ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు? పైన కూర్చో. పైన చూడు నాంచి, ప్రపంచంలో నేను ప్రేమించేది ముగ్గురిని. ఇదేంటి ఇంత వీక్ ఉన్నావు? ఇంతకే ఇలా పడిపోతే ముందు సరే. మొట్టమొదటి నేను ప్రేమించేది జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల్ని. రెండోది గోడ మీద కూర్చుందే నాయనమ్మ, మై గ్రాండ్ మదర్. మూడోది తాళిగట్టి నిన్ను. అన్నట్టు మిల్టన్ దాంపత్య గురించి ఏం చెప్పాడో తెలుసా? నీకు తెలియదులే. అదిగో ఆ పుస్తకాలు రాకుంది చూడు, అక్కడ మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ అని ఒక పెద్ద పుస్తకం ఉంది, వెళ్ళి తీసుకు. అందులో భార్యాభర్తల అనురాగాన్ని గురించి అద్భుతంగా వర్ణించాడు మిల్టన్ మహాశయుడు. అలాగే కష్టం వచ్చినప్పుడు ఇదేంటమ్మా మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ తెమ్మంటే మహాభారతం తెచ్చావు? మీరేగా పెద్ద పుస్తకం తెమ్మన్నారు, అక్కడ ఉన్నటిల్లో ఇదే పెద్ద పుస్తకం. పెద్ద పుస్తకమా? నువ్వేం చదువుకున్నావు డార్లింగ్? అదేంటి పిడికలు పిగుస్తున్నావు? 5
ఐదా? అవునండి, ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి 5వ తరగతికి పంపారు. మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల 3వ తరగతికి కూడా పనికిరాదని వెనక్కి పంపారు. అప్పుడు 3 నుంచి 4కి వచ్చి 4 నుంచి 5కి వచ్చాను. మరి ఇందాక డూ యూ ఫాలో మీ అన్నప్పుడు తలెంత కాడించావు? మీరు ఆడించారుగా, అందుకని నేను ఆడించాను. నాయనమ్మా, ఏమండి, ఆప్సెట్ అయ్యారా? ఏమిటి ఆప్సెట్ అయ్యారా అని అడుగుతున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు తల్లి. ఏం లేదండి, మొదటి రాత్రి భర్త ఏ కారణం చేతైనా ఆప్సెట్ అయితే ఇక జీవితం అంతా ఆప్సెట్ అవుతారని మా ఆశ్రమంలో చెప్పారు. అది ఆప్సెట్ కాదు తల్లి, అప్సెట్. అప్సెట్ ఏంటి? అదే మీరన్నదే. ఇంతకీ చదువు విషయంలో సరే, చదువు సంగతి అలా ఉంచు. ఇంకో విషయం అడుగుతాను, నీకు వంట చేయటం వచ్చా? ఆ? భయపెట్టకమ్మా, వంట చేయటం వచ్చా? ఆ, ఏమిటా డబుల్ మీనింగ్ ఊపుడు? వంట వస్తే ఇలా ఊపు, రాకపోతే ఇలా ఊపు. అయ్యో, ఏమిటమ్మా ఇది? శుభవానికి ఆపరానికి వెళ్ళబోతూ ఇదేమిటి కంటతడి పెడుతున్నావు? అది కాదండి, ఇక్కడ మన ఆశ్రమంలో ఎవరికి కాఫీ తాగే అలవాట్లేదు. వేళకాయ అన్ని వండి పెట్టడం వల్ల నేను వంట కూడా నేర్చుకోలేదు. ఒకవేళ ఆయన భోజన ప్రియుడై నాకు అచ్చేసి పెట్టు ఇచ్చేసి పెట్టు అని అడిగితే అమ్మో, నాకేం చేయాలో తోచడం లేదండి. మరీ పిచ్చిదానిలా ఉన్నావే, అలా ఏం జరగదమ్మా. ఒకవేళ అలా జరిగిందంటే ఏమీ తెలియదని చెప్పకు, అన్నీ తెలుసని తల ఆడిస్తూ ఉండు. అయ్యో, అబద్ధం ఆడడం తప్పు. తప్పేమీ లేదు. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, మొదటి రాత్రే నాకు అది తెలీదు ఇది తెలీదు అని అప్సెట్ చేశావో ఇక జీవితాంతం నీకు అప్సెట్లు ఎదురవుతాయి. చెప్పమ్మా. వంట వచ్చండి, వచ్చు. నిజంగా చెప్పు. వంట చాలా బాగా చేస్తాను. గుడ్, వెరీ గుడ్. చూడు, వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్ నాకు చాలా ఇష్టం. కానీ వెజిటేరియన్ లో స్పెషల్ ఐటమ్స్ చేస్తే ఇంట్రెస్టింగ్ గా తింటాను. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ లో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, బొమ్మిడాలు, దుప్పి మాంసం, పెట్ట మాంసం, కుందేలు, తాబేలు. చూడమ్మా, వీలైనంత వరకు మగవాళ్ళని ఎక్కువగా మాట్లాడనివ్వకూడదు. ఒకటే ప్రశ్నలతో వేధిస్తూ ఉంటే టక్కిన లైట్ ఆఫ్ చేయి. చీకటి పడగానే మగవాళ్ళ మనసంతా మారిపోతుంది. వెజిటబుల్ కుర్మా, వెజిటబుల్ మంచూరి, వెజిటబుల్ కోఫ్తా, వెజిటబుల్ చౌ చౌ, వెజిటబుల్ స్వీట్ అండ్ సవర్, వెజిటబుల్. అరే ఇదేమిటి లైట్ ఆఫ్ చేసావు? మొదటి రాత్రి కబుర్లతో కాలక్షేపం చేస్తే ఎలా అండి? పడుకుందామండి. పర్వాలేదే, నువ్వు అన్నిట్లో థర్డ్ క్లాస్ అనుకున్నాను, కానీ ఈ విషయంలో ఓకే ఓకే. ఏమండి, ఎన్నింటికి లేపమంటారు? ఇంకా నిద్రపోలేదు, అప్పుడే లేపడం గురించి దేనికి? పర్వాలేదు, చెప్పండి. 9 కాలేజు, 6కి ఎస్కేప్ తో రెడీగా ఉండు. ఓకే, మరి టిఫిన్ ఏం చేయమంటారు? పొద్దున్నే డిసైడ్ చేద్దాం. పర్లేదు, చెప్పండి, ఓ పని అయిపోద్ది. సేమ్ అప్మాజీ. అవును, మీరు టిఫిన్ చేసి స్నానం చేస్తారా, స్నానం చేసి టిఫిన్ చేస్తారా? టిఫిన్ చేసి స్నానం చేస్తాను, ఏం చేస్తాను, ముందు చేయాల్సిన పని చేసేద్దాం. నాయనమ్మా, ఏంటి గుడ్లు అప్పగించి మరి చూస్తావు? ముసుకో. ఏమ్మా? నమస్కారం సార్. నమస్తే. ఎందుకమ్మా ఆయన అలా బాధేశారు? అలాగా అయితే ఇంకా బాధాల్సిందమ్మా వెధవ చచ్చినోడిని. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది వెధవలకి. ఆగో, ఆగక్కడ. స్టాప్, హోల్డ్ ఆన్. నువ్వెప్పుడొచ్చా? నేను రావడం ఏంటి? నేను ఇక్కడే పార్క్ లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాను కదా, పొద్దుటి నుంచి ఇక్కడే గట్టి బిక్కుంటూ కూర్చున్నా. వెళ్దాం పద. ఎక్కడికి? బండకు. అబ్బే, మేం బండ్లు ఎందుకు ఎక్కుతాం? మీరు లోనటిక్కులు కదా, లోనాల మీద వెళ్తారు, సువేగాల మీద వెళ్తారు, స్కూటర్ల మీద వెళ్తారు. మాకు బస్సులో వెళ్ళడానికి 9 పైసలు కూడా ఉండవు కదా, అందుకని మేము టాక్సీల వెనక, గుర్రబండ్ల వెనక, ఆటోల వెనక పరిగెత్తుకుంటూ ఇళ్ళకి వెళ్తాం. పార్కుకి రాని ప్రేమతో పిలిస్తే షాపులో పనుందని చెప్పి ఆ బట్ట పురోడితో కలిసి తిరుగుతావా? ఎవడు వాడు? చెప్పు, వాడితో నీకేమిటి సంబంధం? తేల్చేయ్. చెప్పు చెప్పు చెప్పు, ఎవడు వాడు? చెప్పు. వనజా, 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 వనజా. ఒక్కోసారి నువ్వెంత పిచ్చిగా మాట్లాడతావో నీకే తెలియదు బావా. ఆ ముసలాయంతో నాకేం సంబంధం ఉంటుందని అనుమానం? మా హేమ, భారతి, దుర్గా, నేను మేము 4 పార్క్ లో పనుండి వచ్చాం. కావాలంటే వాడు వెళ్తున్నాడు చూడు. నేను ఇటు బండి తీసుకొస్తుంటే ఆయన పలకరించాడు.
ఆయన మా నాన్నకు స్నేహితుడు. అలాగా, నిన్ను అనవసరంగా అనుమానించాను సుమా. నువ్వు ఒట్టి తిక్క రాసుకెళ్ళి ఆ? రాస్కల్ బాగుందే, మరదల పిల్ల మంచి పేరే పెట్టింది. రాస్కల్ అంట, ఒట్టి రాస్కల్ కూడా కాదు, తిక్క రాస్కల్ అంట. మనజా ఇగోని చెప్పులు, రాస్కల్ని తిక్క రాస్కల్ని. అయ్యో ఇదేంటి, నేను చెట్టు ఎక్కుతున్నానేంటి? అవును మరి, తిక్క రాస్కల్ కదా, చెట్టు ఎక్కుతాను. సైకిల్ ఎందుకు ఎక్కుతాను? నేను ఎక్కవలసింది సైకిల్ కదా, చెట్టు ఎక్కుతున్నానేమిటి? తిక్క రాస్కల్ని, తిక్క రాస్కల్ని కదా, తిక్క రాస్కల్ని. ఎవడో పిచ్చాళ్ళ ఉన్నాడు పాపం. గాడ్ సేవ్ హిమ్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం